ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అంతటా వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందుగా నాటిన చోట పైరు పిలకపెట్టే దశలో ఉంది. వరి ప్రారంభ దశలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ఈ కలుపు పోషకాలకు, నీటికి పోటీ పడుతూ పైరును ఎదగనివ్వదు. అంతేకాదు, పలు రకాల చీడపీడల వ్యాప్తికి కూడా దోహదపడుతుంది. కాబట్టి రైతులు వరి సాగులో తప్పనిసరిగా కలుపు నివారణ చేపట్టి పైపాటు ఎరువులు అందిస్తే పిలక చేత బాగుంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. ప్రస్తుతం వరి అనేది నారు దశలో ఉంది. కొన్ని ప్రాంతాలలో నాట్లు పూర్తయ్యాయి, కొన్ని ప్రాంతాలలో నాట్లు అనేవి వేయడం జరుగుతున్నది. కలుపు యాజమాన్యానికి వచ్చినట్లయితే నారుమడిలో బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్ అనే మందును 25 mlని 5 లీటర్ల నీటిలో కలిపి విత్తుకున్నాక 8 నుంచి 10 రోజులకి స్ప్రే అనేది చేసుకోవాలి. గడ్డి జాతి కలుపు అయిన ఊదా, ఒడిపిలి వంటి కలుపును నివారించుకోవడానికి సైహలోఫాబ్ బ్యూటైల్ అనే మందుని 1.5 mlని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ప్రధాన పొలం విషయానికి వచ్చినట్లయితే నాటుకున్నాక కలుపు యాజమాన్యం చేసుకోవడానికి బ్యూటాక్లోర్ అనే మందుని లీటర్ నుంచి లీటర్న్నర లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 500 నుంచి 600 ml లేదా బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరోజోన్ సల్ఫ్యూరాన్ ఇథైల్ అనే గుళికలు 4 కిలోలని 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. లేదా పెరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే మందుని 80 నుంచి 100 ml 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. తర్వాత వచ్చే కలుపు అంటే 15 నుంచి 20 రోజుల్లో వచ్చే కలుపుని నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సైహలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందుని 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే కలుపు మందును 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యానికి వచ్చేసినట్లయితే 1 ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. భాస్వరాన్ని ఆఖరి దుక్కులో మాత్రమే వేసుకోవాలి. పొటాష్ని నల్లరేగడి నేలలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదే చిలక నేలలో 2 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో సగము మరియు చిరుపొట్ట దశలో సగము వేసుకోవాలి. నత్రజని విషయానికి వచ్చినట్లయితే నత్రజనిని 3 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో ఒక భాగం, పిలక దశలో ఒకసారి, చిరుపొట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. ఎప్పుడైనా కాంప్లెక్స్ ఎరువులని వాడకూడదు. నీమ్ కోటెడ్ యూరియాని వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది పెరిగి స్లోగా రిలీజ్ అవుతుంది. కాబట్టి 10% వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనం పురుగుల మందులు కానీ కలుపు మందులు కానీ కలపకూడదు. ఎరువులు ఎప్పుడైనా మనము బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఎరువులు వేసుకున్న తర్వాత 24 గంటల తర్వాతనే నీరు అనేది పెట్టాలి. మనము ఎప్పుడైనా మనకి జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ముదురాకు చుట్టూ ఇరుపక్కన తుప్పు రంగు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఏర్పడినప్పుడు మొక్క అనేది ఎదుగుదల ఉండదు, గిడసబారిపోయి పిలకలు అనేవి చేయవు. ఈ లోపాన్ని నివారించుకోవడానికి మనము ప్రతి సంవత్సరం రబీలో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. లేదా మనకు ఆ లోపం కనిపించినప్పుడు జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం నివారించుకోవచ్చు.